ఇచ్చి రిపోర్ట్ ఇది. ఎస్ సార్, ఏం చెప్తారు? ఎస్ సార్. సార్, మనం చిత్తశుద్ధితో చేస్తున్న శ్రమని, పడిన కష్టాన్ని, ఆ యొక్క కృషిని ప్రపంచం గుర్తిస్తే, పేరొందిన అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తే, అది మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడితే అంతకన్నా ఆనందం ఏముంది? ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా చిత్తశుద్ధితో పనిచేసేవాడు అంతకంటే ఏం కోరుకోడు. సో ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, జై ఆంధ్ర. ఇది ఒకప్పుడు, ఇది ఒక 1971లో దేనికోసమో వచ్చారు, కానీ ఈరోజు విదేశీ పెట్టుబడిదారులు జై ఆంధ్ర అనే నినాదంతో వస్తున్నారు. మనం దాన్ని అన్వయించుకోవాలంటే మిగతా రాష్ట్రాలు కాదని చెప్పి కొత్తగా ఇట్స్ ఫ్లెడ్జింగ్ స్టేట్, అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం, దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో మనకు రాజధాని కూడా ఏర్పడలేదు. ఈ ఏర్పడిన రాజధాని కాకముందే ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే, దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రాని గత 9 నెలల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే చెప్పింది మేం కాదు, మీరు ఇంతసేపు చెప్పినట్టు ఫోర్బ్స్ చెప్పింది, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ దాన్ని చెప్పింది. స్థూలంగా సార్ ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం, కొంచెం నాయిస్ వస్తుంది. డివిఎస్ గారు, రవికిరణ్ గారు, మీకు విజయ్ గారు ఆడియో క్లియర్గా ఉందా? ఓకేనా? ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ విజయ్ గారు. సారీ ఫర్ ఇంటరప్షన్, ప్లీజ్ కంటిన్యూ. బేసిక్గా అంటే నో ప్రాబ్లం సార్. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2016లో స్టార్ట్ చేసినప్పుడు 16 నుంచి ఈ రోజు దాకా ఈవెన్ మనం చేసిన ఆ యొక్క కృషి వల్ల 2019 తర్వాత కూడా మనం ఆ ఫార్మాట్స్ అన్నీ మనం ఏర్పాటు చేసిపోయినాం కాబట్టి మనం దేశంలో మొదటి 2 స్థానాల్లో ఉంటూ వచ్చాం. సో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా మనం ఫస్ట్ స్థానంలో ఉన్నాం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చాం. వేగం, స్థిరమైన నిర్ణయాలు, అవకాశాలు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క పరిశ్రమకి మీకు అవకాశం ఉంటుంది. సో ఆపర్చునిటీని క్లారిటీతో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పోర్టులు కావచ్చు, పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, డిజిటల్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, డేటా సెంటర్ కావచ్చు, మొబిలిటీ రంగాలు, అంటే సాంప్రదాయమైన పరిశ్రమలకు మనం కన్ఫైన్ కాకుండా కొత్తగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తున్న పారిశ్రామికవేత్తలకి మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా, మీరు పోర్టు కావాలంటే 974 కిలోమీటర్ల కోస్ట్ ఉంది, ఏ రాష్ట్రానికి అంత లేదు. మీకు దాని హ్యూమన్ రిసోర్స్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మంది ఇంజనీర్లు ఎక్కడా లేరు, గర్వంగా చెప్పుకోవచ్చు మనం. దీనికి 96లోనే మేము 150 ప్రైవేట్ కాలేజీలు తెచ్చి అప్పట్లో సో ఇది చేసాం. సో ఆ లెవెల్లో పోర్టులు కావచ్చు, పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, లాజిస్టిక్స్, ఎనర్జీ, ఏ రంగంతో ఏ పారిశ్రామికవేత్త వచ్చినా అతనికి మనం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాము, అవకాశాలు కల్పిస్తున్నాము. సో 18 నెలల్లో మేము సాధించిన ప్రగతి ఏంటి అంటే, ఈ పరిశ్రమల ద్వారా సంపద దాని సృష్టి. కనీస పక్షంలో మేము 10 లక్షల మించి పెట్టుబడులు, అంటే ఎన్నికలకు ముందు విజయ్ కుమార్ గారు, ఎన్నికలకు ముందు చాలా ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు గారిని అందరూ అడిగేవారు, ఎట్లా మీరు ఎన్ని హామీలు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే బట్టలు అన్ని అప్పులు తెచ్చి బట్టలు నొక్కానన్నాడు, కొంత ఇచ్చాడు కొంత ఇవ్వలేదు, మీరు మరి అంతకు మించి చేస్తున్నారు అలా అంటే, ఎస్ నేను సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం ఇచ్చి వాళ్ళని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకొస్తాను అన్నారు. అప్పుడు ఎలా సృష్టిస్తారు? ఈయనేమీ లేకుండా, అక్కడ రాజధాని లేదు, మళ్ళీ మొదటికి వచ్చింది కదా 5 ఏళ్ళ తర్వాత, 2014కి వెళ్ళింది, మళ్ళీ 2024లో కూడా. సార్ ఇప్పుడు సో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది గొప్ప విషయం. ఎగ్జాక్ట్లీ. పెట్టుబడులకు మనం గమ్యస్థానంగా ఉండవచ్చు అని మనం ఆ యొక్క నమ్మకాన్ని వచ్చిన పెట్టుబడిదారులకి ఎలా కలిగించాలి అంటే, మనం ప్రాంతాన్ని 3-4 మన రాష్ట్రాన్ని 3-4 దాన్ని డివైడ్ చేసుకున్నాం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా రాయలసీమలో దాన్ని రెన్యూబుల్ దాని ఎనర్జీని పెట్టచ్చు, కోస్తాంధ్రలో ఇట్లాంటివి పెట్టచ్చు, ఉత్తరాంధ్రలో ఇంకోటి పెట్టచ్చు, వైజాగ్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో ఇట్లాంటివి పెట్టచ్చు. సో వచ్చిన తర్వాత మనం ఇడ్లీ కావాలా, వడ కావాలా, పెసరట్టు కావాలా, ఇంకో పూరి కావాలా, చపాతీ కావాలా, ఏది కావాలంటే దాన్ని ఇవ్వడానికి మనం సంసిద్ధంగా డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టాం. సో ఎక్కడ మనం అప్పుడు మనం జినోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలను మనం అక్కడి నుంచి తెచ్చిన నేపథ్యంలో మనకంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, జగన్ పరిపాలనలో వెనక్కి వెళ్ళిపోయిన రెన్యూ లాంటి పెద్ద
పెద్ద కంపెనీలు, ఆ యొక్క CEO అయితే ఎంత పొగిడాడో మన యొక్క దాని రాష్ట్రాన్ని. హీరో ఫ్యూచర్స్, ABC వంటి కంపెనీలు కూడా మళ్ళా బ్యాక్ వస్తున్నాయి. సో పెట్టుబడులు ఒక ప్రాంతానికి కన్ఫైన్ కాకుండా 3 ప్రాంతాలకు సమానంగా చేస్తున్నాము. సో డ్రోన్స్ కావచ్చు, డ్రోన్స్ అనేది చాలా కొత్తది. అట్లాంటి డ్రోన్ కూడా మనం కర్నూలులో పెడతామని చెప్పాం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం రాయలసీమ అంతా అక్కడ నింపేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, టెక్స్టైల్ హబ్గా రాయలసీమ, క్వాంటమ్, అక్వా, పోర్ట్ బేస్డ్, దాని పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్స్, హార్టికల్చరు, పెట్రోకెమికల్ దాని ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ హబ్గా కోస్తాంధ్ర, డేటా టెక్, ఐటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, దీనికి ఉత్తరాంధ్ర. ఇట్లా మనం చాలా ప్రిసైజ్గా ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మనం ఇది పెట్టవచ్చు అని వాళ్ళకి ముందుగానే మనం ఆంధ్రప్రదేశ్ దీని యొక్క బ్యాక్ ఎండ్ ఏంటి అంటే APEDB, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్. ఈ APEDB ఎంత బాగా పనిచేస్తుందంటే ప్రతి ఒక్క దేశాల్లో ప్రాస్పెక్టివ్ దాని పెట్టుబడిదారులు వాళ్ళని ముందుగానే మనం అప్రోచ్ అయ్యాము. అంటే మీరు రెగ్యులర్ గా అంటే డైలీ ఎవరో ఒకళ్ళు ఈ సంస్థ నుంచి ఈ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో రెగ్యులర్ గా సంప్రదింపులు జరుపుతూ ఉంటారా? అంటే డైలీ బేసిస్ లో ఖచ్చితంగా వాళ్ళందరికీ APEDBని మాజీ IRS జాస్తి కృష్ణకిషోర్ గారు అప్పట్లో స్టార్ట్ చేశారు. ఆయన ఫస్ట్ CEOగా పెట్టారు. ఆయన ఎంత మంచి పునాది వేసిపోయారంటే దేశ విదేశాల్లో కన్సల్టెంట్ని పెట్టుకున్నాం. వాళ్ళతో వాళ్ళు ప్రాస్పెక్టివ్ పెట్టుబడులతో అప్రోచ్ అవుతున్నారు. అట్లాంటి జాస్తి కృష్ణకిషోర్ని కూడా పంపించేసిన ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క సినిమా అతను చివరిలో వేయాలనుంది. ఒక్కొక్క సినిమా మాత్రం ఈ రోజు ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ పొద్దున కాఫీ తాగుతూ ఒక్కొక్క సినిమా ఆయన వేసుకోవాలి. నేను ఎందుకు ఇన్ని పరిశ్రమలు తేలేకపోయాను, నేనేం చేయలేదు అని ఒక్కసారి ఆయన పార్టీ క్వశ్చన్ వేసుకోవాలి. అడగాలనుకుంటున్నా. మీరు స్టార్టింగ్ లో చెప్పారు. అవును, DVS గారిని అడగాలి. మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఒక ముఖ్యమంత్రి వస్తే. ఎగ్జాక్ట్లీ సార్. సో అట్లా మేము ఇంత ఆనందంగా ఇవాళ చెప్పగలుగుతున్నాం అంటే ఆ కాన్ఫిడెన్స్, మేము చేసిన కృషి, మేము చేసిన ఫోకస్, మాకున్న అన్డౌటెడ్లీ ఆ కమిట్మెంట్ అనేది లేకపోతే సాధ్యం కాదు. ఇదేమి మ్యాజికల్ గా జరిగేది కాదు కదా ఓవర్ నైట్ ఏమీ. సో DVS గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నీలయపాలెం గారు కాఫీ తాగుతూ కనీసం ఆయన మనసులో అన్నా అనుకుంటాడా, ఆహా మన రాష్ట్రం ఏదో అభివృద్ధి చెందుతోందా, ఫోర్బ్స్లో వచ్చిందా అని కనీసం మనసులో అన్న పైకి చెప్పకపోయినా?